ఓం శ్రీ గురుభ్యో నమ. శక్తిపాత దేశికేభ్యో నమ. అందరికీ శుభోదయం అండి. ఈరోజు మనము అమ్మవారి ఉపాసన గురించి మరికొంత చెప్పుకుందామండి. నిన్న వీడియోలో నేను దేవి మహాత్మ్యంలోని అపరాజిత స్తోత్రంలో అన్ని కొంచెం సూక్ష్మంగా కొంచెం చర్చించుకుందాం. వాటి గురించి వివరణగా చెప్పాము. ఈరోజు అందులో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని విస్తృతంగా మనం తెలుసుకుందాం అన్నమాట. ఆ స్తోత్రంలో చెప్పినటువంటి కొన్ని ఏ రూపంలో అమ్మవారు ఎటువంటి రూపంలో ఉండి మనలో ఉండి ప్రపంచాన్ని, అంటే సమస్త ప్రపంచము అమ్మవారి యొక్క కరుణతోటే పోషించబడుతుంది, రక్షించబడుతుంది. కాబట్టి అమ్మవారు ఏ రూపంలో ఉన్నారు, ఆ శక్తి స్వరూపం ఏ రూపంలో ఉండి ప్రపంచాన్ని రక్షిస్తుంది. సాధకుడు శక్తి ఉపాసన అనేది ఎలా చేయాలి, శక్తి ఉపాసన అనేది విగ్రహం వరకే పరిమితం కాకుండా, విగ్రహారాధన వరకే పరిమితం కాకుండా మనం ఆలోచన శక్తిని విస్తృతపరిచినట్టయితే, ఒక మెట్లు ఉన్నాయండి, వరుసగా మెట్లు ఉన్నాయండి. పైకెక్కాలంటే ఒక మెట్టు దగ్గర ఆగిపోకూడదు. ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టు పైకి వెళుతూనే ఉండాలన్నమాట. అంటే మన యొక్క ఆలోచన శక్తి పెరగాలి, విస్తృతం కావాలన్నమాట. ఒక మెట్టు దగ్గర, కింద మెట్టు దగ్గరే ఉంటే పైకి ఎప్పుడు చేస్తారు? గమ్యం చేరాలంటే చేరలేం కదా. కాబట్టి పైకి ఎక్కేటప్పుడు కింద మెట్టును వదిలేయాలండి. వదిలేస్తే కానీ పై మెట్టుకు నిలబడలేవు. అది కాబట్టి సాధనలో కూడా ఆ పురోగతి అనేది సాధించాలంటే మనం స్టెప్ బై స్టెప్ అందులో అవగాహన అనేది పెరగాలండి. సాధన మొట్టమొదటిలో మనం విగ్రహారాధన, అమ్మవారిని ఒక విగ్రహంగా ప్రతిష్ఠించి మనసులో భావించి, హృదయపూర్వకంగా భావించి పూజ చేయటం అనేది సాధనలో ఒక మెట్టు. తర్వాత అమ్మవారి స్వరూపాన్ని అర్థం చేసుకోవడం అనేది రెండో మెట్టు అనమాట. స్వరూపాన్ని అర్థం చేసుకొని మనం అమ్మవారు ఏ రూపంలో ఉంది, ఆ లిమిటెడ్ స్వరూపం కాస్త అన్లిమిటెడ్ అనమాట. అన్లిమిటెడ్గా ఉన్నటువంటి మన స్వరూపాన్ని అనంత శక్తి స్వరూపంగా దర్శించడం అనేది సాధన యొక్క దాని యొక్క మనం ఎయిమ్ కావాలన్నమాట. అది సాధన లక్ష్యం అది అనమాట. మనం ఒక చోట ఆగిపోయాం అనుకోండి, తర్వాత వచ్చేటువంటి స్థితుల గురించి మనకు అవగాహన లేకపోతే జీవితం అంతా అట్లా గడిచిపోతుంది అనమాట. కాబట్టి అమ్మవారి యొక్క స్వరూప స్వభావాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం అంతైనా ఉందన్నమాట. ఇందులో అపరాజిత స్తోత్రంలో అమ్మవారి గురించి సూక్ష్మ స్థితుల్లో ఉండి అంత సూక్ష్మంగా దేవతలు దర్శించినటువంటి అమ్మవారి స్వరూపాన్ని అందులో చెప్పారనమాట. అందులో ఇవాళ కొన్నిటి గురించి చెప్పుకున్నాం అనమాట. అన్నిటి గురించి కాదు, పోయిన వీడియోలో చేశాను, అన్నిటి గురించి చెప్పాను. ఈరోజు కొంచెం డీటెయిల్గా చెప్పాల్సినటువంటి స్వరూపం ఉంది, అమ్మవారి స్వరూపం. కాబట్టి దాని గురించి మనం చర్చించుకున్నాం. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. క్షుధారూపం, క్షుధ అంటే ఇక్కడ ఆకలి అనమాట. అంటే ఈ మనం తిన్న ఆహారం అది రూపాంతరం చెందుతుందండి. ఆహారంగా ఉండదు, రక్తంగా మారుతుంది. రక్తం నుంచి మాంసము, ఎముకలు, అందులో ఉన్నటువంటి ఎముకల్లో ఉన్నటువంటి మూలుగా, శుక్రము, ఇవన్నీ కన్వర్షన్ 1 by 1 అట్లా కన్వర్ట్ అయిపోతుంటాయి అనమాట లోపల తిన్న ఆహారం అనమాట. అది చివరికి ఆహారం, ఆ తిన్న ఆహారం చివరికి మనకి శక్తి స్వరూపంగా మారుతుంది అనమాట. మనం ఒక పని చేస్తున్నామంటే దేహంలో ఉన్న శక్తి కారణం అన్నమాట. ఆ శక్తి ఎట్లా వస్తుందంటే తిన్న ఆహారం ద్వారా వస్తుంది అనమాట. ఆ తిన్న ఆహారం తినాలంటే ఆకలి ఉండాలండి. ఆకలి అనేది లేకపోతే, మన ఆహారం తీసుకోకపోతే శరీరం క్షీణించిపోవట్లా. మరి తిన్న ఆహారం మరి పచనం చేసేటది లోపల శక్తి ఎవరు? అదే పంచప్రాణాలు అంటాం. దశవిధ ప్రాణాలుగా శక్తి మనకి లోపల శరీరంలో ప్రాణక్రియలన్నీ చేసేది. ఆ ఆహారం డైజెషన్కి సంబంధించినటువంటి ఆ ప్రక్రియ అంతా జరిగేది దేనివల్ల అండి? లోపల ఉన్న ప్రాణశక్తి వల్ల అనమాట. ప్రాణశక్తి అంటే అమ్మవారే, భగవంతుడి శక్తి అనమాట. భగవంతుడి శక్తి మనలో ఉండి దేహంలో జరిగే సమస్త కార్యక్రమాలను లోపల మనకేం తెలియకపోయినా కూడా లోపల ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి.
మనకి ఇవన్నీ గుండె కొట్టుకోవటము, శ్వాసించటం, లేకపోతే రక్త ప్రసరణ ఇవన్నీ మనకి అనుభవంకి ఎవరికి లోపల జరుగుతున్న మన అది విధానం గురించి మనం ఎవరికి అవగాహన మంది పెద్ద అంతగా పట్టించుకోము. అది నిరంతరం జరుగుతుంటాయి. గుండె కొట్టుకోవటం అనేది నిరంతరం జరగాలి. ఒక నిమిషం గుండె కొట్టుకోవటం ఆగిపోతే చనిపోతాడు మనిషి. ఇలా రక్త ప్రసరణ ఎక్కువైనా, తక్కువైనా కూడా అది నీకు రోగం గతికొస్తుంది. అట్లా ఊపిరితిత్తులు రోగగ్రస్తమైన శరీర శరీర పరిస్థితి దెబ్బతింటుందన్నమాట. కాబట్టి ఈ శరీరాన్ని నిలిపి ఉంచడానికి ఆహారం అత్యవసరం. ఆహారం అంటే ఏంటి? తినేటువంటి ఆహారం ఎటువంటిది? ఆహారం ఆహారం ఇంకోటి కూడా ఇంకో పని కూడా చేస్తుందండి. ఆహారం ద్వారా మన తిన్న ఆహారం ఏంటంటే మనశ్శక్తి కింద మారుతుంది. మనస్సు ఆహారంలో సూక్ష్మాంశం మనస్సు అవుతుందని చెప్పేసి శాస్త్రాలు చెబుతున్నాడు. సూక్ష్మంగా ఆహారంలో అతి సూక్ష్మమైన అంశం మనస్సు కిందగా మారుతుంది అనమాట. అందుకని మనం సాత్వికమైన ఆహారం తింటే సాత్వికమైన ఆలోచనలు ఉంటాయి అన్నమాట. అదే రజోగుణ సంబంధమైన ఆలోచనలు తింటుంటే ఉప్పులు కారాలు ఎక్కువ వేసుకొని నూనె వస్తువులు తింటున్నాం అనుకోండి, ఆలోచనలు కూడా ఎట్లా ఉంటాయి? అది రజోగుణ సంబంధం అంటే స్వార్థపూరితంగా ఉంటాయండి ఆలోచనలు. ఇట్లా తమోగుణ సంబంధం ఆహారం, మాంసం అవి రకరకాల చికెన్ మటన్లు అందుకే వేసుకొని తిన్నారు అనుకోండి, అన్ని మసాలాలు ఇవన్నీ ఫ్రైలు వేసుకుంటే వాళ్ళు ఏంటి పొద్దుగులు ఎక్కువ టైము ఆహారం డైజెషన్కి ఎక్కువ టైం పడుతుంది. అది ఎక్కువ నిద్రపోవడం, తర్వాత యాక్టివిటీ కాస్త తక్కువగా ఉంటుంది అవి తిన్నప్పుడు. శరీరం ఇదిగా అవ్వటం, ఎక్కువ స్థూలంగా అవ్వటం, శరీరంలో ఉన్నటువంటి ఆలోచన శక్తి తగ్గుతుంది. తమ్మ గుణంలో ఉంటే మాంసాహారాలు తినటం వల్ల ఏమవుతుందంటే బుద్ధి ప్రచోదనం అనేది పహిల్వాన్లు వీళ్ళంతా ఉంటారండి చాలామంది, బరువులు ఎత్తే వాళ్ళు వీళ్ళంతా ఉంటారనమాట. వాళ్ళు వాళ్ళు శరీరాన్ని మెయింటైన్ చేయడానికి అన్ని రకాలు తినాల్సి వస్తుంది. గుడ్లు కానీ మాంసం కానీ తింటుంటారు అనమాట. తిని శరీరంలో కండలు పెంచాలంటే, శరీరం పెంచాలంటే అవి తినాలి. తిన్న తర్వాత కూడా వాళ్ళు ఎక్కువ కాలం వాళ్ళు అది మెయింటైన్ చేయలేరండి. లైఫ్ కూడా తగ్గుతుంది వాళ్ళకి, లైఫ్ కూడా తగ్గిపోతుంటుంది అనమాట. కాబట్టి ఈ తమో గుణ ఆహారం వల్ల అది ప్రాబ్లం. చిన్నప్పుడు బాగానే ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ అందరికంటే బాగుంటాయి, ఎక్కువ కండలు పెరుగుతుంది చేస్తాయి, కానీ దానివల్ల ఇంటలెక్చువల్ కెపాసిటీ తగ్గుతుంది. ఇంటలెక్చువల్ కెపాసిటీ కూడా తగ్గుతుంది. అదేసేపటికి ఫిజికల్ బాడీ మాత్రం పెరుగుతుంది తప్పితే దానివల్ల నీకు సూక్ష్మత అనేది, బుద్ధి సూక్ష్మత అనేది అంతగా పెరగదు అందులో ఆ మాంసాహారం వల్ల. కాబట్టి శాస్త్రాలు ఏం చెబుతారంటే సాత్విక ఆహారం తీసుకోమంటున్నారు. సాత్వికమైన ఆహారం అది ఋషులు వాళ్ళు కూడా మనకు తపస్సు చేసేటువంటి ఋషులు, సాధనలో ఉండేవాళ్ళు మెయిన్ ఏంటంటే సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. మరి అదే యుద్ధాలు అవి చేసేటప్పుడు మాంసాహారం తింటే తప్పనిసరి వాళ్ళకి. యుద్ధాలు కానీ లేదా క్షత్రియ ధర్మం నిర్వర్తించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది తీసుకొని చేయటం వల్ల వాళ్ళకి శరీర దారుణ్యం పెరుగుతుంది. దాన్ని తట్టుకోగల కెపాసిటీ ఉంటుందన్నమాట. కష్టమైన పనులు చేయడానికి వాటికి అవి అది కూడా ఏంటంటే ఇప్పుడు ఆహారం అనేది మనం సాధనలో ఉన్నాం కాబట్టి మనం ఏంటంటే సాత్విక ఆహారం మనకి బాగుంటుంది అన్నమాట. సాత్విక ఆహారం తింటే ఏమవుతుందంటే మా బుద్ధిగతులతో పెరుగుతుంది మెయిన్ అనమాట. అది అంటే ఆ శరీరంకి కాకుండా మనకి డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుందంటే ఎన్లైట్మెంట్ వైపుకి మనసు వెళ్తుంటుంది అనమాట. ఋషులు వాళ్ళు ఏం చేస్తారంటే అసలు ఆహారం మనం తినేటట్టు స్థూలమైన ఆహారం కూడా తీసుకోరండి వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తుంటారు, కందమూలాలు, అడవుల్లో ఉంటారు, కందమూలాలు తీసుకొని సాధన చేస్తుంటారు అనమాట. కాబట్టి సాధనలో ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా మనం సాత్వికమైన ఆహారం, తేలిగ్గా డైజెస్ట్ అయ్యేటటువంటి ఆహారం, శ్రేష్టమైన ఆహారం తీసుకోవాలండి. అంటే శరీరంలో ఎనర్జీ ఎక్కువ వేస్ట్ కాకుండా ఉండేటువంటి ఆహారం అనమాట. తేలిగ్గా డైజెస్ట్ అయ్యేమాట. ఎక్కువ శ్రమ పడకుండా ప్రాణశక్తి లోపల ఎక్కువ శ్రమ లేకుండా తేలిగ్గా దాన్ని బలం కింద మారుస్తుంది అనమాట. శక్తి కింద మారటానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఇది ఆహారం అనేది అది అంత ముఖ్యం అనమాట సాధకుడికి. ఆహారం, మంచి ఆహారం తీసుకోవటం అనేది. తర్వాత ఈ మంచి ఆహారం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, సాత్వికమైన ఆహారం తీసుకున్నప్పుడు లోపల ఉన్నటువంటి ఆ శక్తి, ప్రాణశక్తి అంటే అమ్మవారు అనమాట. అమ్మవారే నీకు
మంచి ఆలోచన శక్తిని, తర్వాత సాధనలో ఉన్నతమైన మానసిక శక్తులు పొందడానికి అనమాట. ఒక యోగికి ఎక్కువ ఉన్నతమైనటువంటి మానసిక శక్తులు రావడానికి కారణం ఏంటంటే ఆహార నియమాలు తప్పనిసరిగా ఉంటాయండి యోగిలో. యోగి అంటే ఎంత తినాలో అంత తినడం, తెలుసుకోవడం అనమాట. ఆహారం ఏ టైంలో తీసుకోవాలి, అంత తినాలి, తర్వాత ఇవి తెలుస్తుంటుంది అనమాట. అట్లాగే శరీరానికి ఆహారం క్షుధ అంటే ఈ శరీరానికి, స్థూల శరీరానికి ఏర్పడినటువంటి ఆకలి అనమాట. ఆకలి రూపంలో మనకి ఈ రకంగా జరుగుతుంటాయి అనమాట. సరే, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ మరి సూక్ష్మంగా కంటికి కనపడవు కదా, కనపడవు కదా. మరి వీటన్నిటికీ మూలం ఏదంటే ఆహారమే. తర్వాత ఈ స్థూల శరీరానికి సాత్వికమైన ఆహారం, మరి సూక్ష్మ శరీరానికి అండి, సూక్ష్మ శరీరానికి మంచి మనసు తోటి మంచి ఆలోచనలు చేయటం, మంచి ఆలోచనలకి కూడా ఈ ఆహారమే కారణం. కాబట్టి నీకు అమ్మవారి ఉపాసన చేయటం అంటే ఏంటంటే, ఇక్కడ అమ్మవారి ఉపాసన చేయటం అంటే మంచి ఆహారం తీసుకొని, సాత్వికమైన ఆహారం తీసుకొని, తర్వాత మంచి ఆలోచనలు, అది తద్వారా వచ్చేటువంటి మంచి ఆలోచనల ద్వారా జీవితాన్ని గడపడం అనమాట. సాధనకి దాన్ని ఆ శక్తిని వినియోగించుకోవడం అనమాట. కాబట్టి అమ్మవారు ఇవంతా చేసేది లోపల ఉండే ఆహారాన్ని ఈ రకంగా మార్చి మనకి శక్తి రూపంలో మార్చేది ఎవరండి? అమ్మవారు. అమ్మవారి శక్తే మారుస్తుంది అనమాట, ప్రాణశక్తే మారుస్తుంది అనమాట. కాబట్టి క్షుధారూపేణ సంస్థ, ఆకలి స్వరూపంలో ఉండదు ఇవన్నీ. ఆకలి లేకపోతే మనం తిన్నాం కదా, ఆహారం తిన్నాం కదా. కాబట్టి ఆకలి వేసినప్పుడు మాత్రం తింటాం. తిన్న ఆహారాన్ని ఇన్ని రకాలుగా మార్చి లోపల ఉండే అమ్మవారు ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి నీకు ఇవన్నీ మనసుని, బుద్ధిని, వాటినన్నింటినీ కూడా ఒక నెక్స్ట్ సూక్ష్మ స్థాయిలో బుద్ధి వెళ్ళడానికి కానీ, మనసు ఏకాగ్రం కావడానికి కానీ అది ఉపయోగపడుతుంది అన్నమాట. సత్వ సంపత్తిని ఇస్తుంది అన్నమాట ఆహారం. కాబట్టి అది ఆహారం కూడా ఎటువంటిది? ఆహారం భగవంతుడు సంపాదించుకున్న ఆహారం భగవంతుడికి నివేదన చేసి మళ్ళీ తినాలండి. నివేదన చేసి తిన్నప్పుడు ఏమైందంటే అది సాత్వికత, ఆహారంలో దోషాలు పోయి మనకి లోపల సక్రమంగా అన్ని పనిచేస్తుంటాయి అనమాట. లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా వాటికి డైజెషన్ ప్రక్రియ ఏదైతే ఉందో అది ఆగదు ఇంకా. ఇది మనం తిన్నది మళ్ళీ డైజెస్టివ్ జ్యూసెస్ కలిసి రక్తంగా మారటం, తర్వాత మళ్ళీ దాన్ని మాంసంగా మారటం, ఎముకలు మజ్జగా మారటం, వీర్యంగా మారటం, ఇవన్నీ ఓజశక్తిగా మారటం, ఇవన్నీ మనకి 1 బై 1 జరిగిపోతుంటాయి అనమాట. సాత్వికమైన ఆహారం, తర్వాత పరిశుద్ధమైన ఆహారం, శుభ్రమైన ఆహారం తినడం వల్ల, దేవుడికి సమర్పించినటువంటి ఆహారం తినడం వల్ల మనకి ఈ రకమైన బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. కాబట్టి ఆ లోపల ఈ ఆహార రూపంలో నుండి జీవుల్ని పోషిస్తున్నటువంటి తల్లికి మనము నమస్కారం చేస్తున్నాం. నమస్తే నమో నమః అని చెప్పి అంటాం అనమాట. అంటే క్షుధారూపేణ సంస్థ అంటే అంత ఉంది అర్థం. తర్వాత లజ్జారూపేణ సంస్థ అంటే ఒక వినమ్రత ఉందన్నమాట. అంటే మామూలుగా లజ్జ అంటే సెన్సిటివ్నెస్ అని, సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు ఎక్కువ మామూలుగా సిగ్గుతో తలకాయ ఉంచుకుంటారు. ఏంటంటే వినమ్రత అనమాట. అది ఇంకో అర్థం ఏంటంటే వినమ్రతగా ఉంటాం అనమాట. అంటే ఏంటి, మనం ఎవరికన్నా మరి మనకి ఎవరైనా యజమాని దగ్గర పని చేస్తాం అనుకోండి, వాడికి వాటిలో మనం వినమ్రత చూపిస్తాం కదా, తలకాయ ఉంచుకొని ఆయన చెప్పింది పని చేస్తుంటాం. అట్లాగే ఈ అమ్మవారు కూడా వినమ్రత స్వరూపం. అంటే ప్రతి సాధకుల్లో కూడా అది వినమ్రత ఎప్పుడు వస్తుందంటే అహంకారం నుంచి బయటపడినప్పుడు వస్తామన్నమాట. కాబట్టి అహంకారం నివృత్తి చేయడానికి అమ్మవారి ఉపాసన ఉపయోగపడుతుంది. అహంకారం పోవటానికి, అహంకార స్థితుల నుంచి బయటపడటానికి అమ్మవారి యొక్క సహకారం తప్పనిసరిగా కావాల్సి వస్తుంది. వినమ్రత రావాలంటే అమ్మవారి ఉపాసన వల్ల వస్తుందన్నమాట. అమ్మవారి ఉపాసన వల్ల ఎట్లా వస్తుందండి వినమ్రత? ఎట్లా వస్తుంది అంటే, అమ్మవారు ఏం చేస్తారంటే చిత్తంలో ఉన్న సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను అహంకారాన్ని ప్రేరేపిస్తుంటాయండి. చిత్తంలో ఉన్న సంస్కారం ప్రతి ఒక్కళ్ళు జనజామలని సంస్కారాలు ప్రేరేపిస్తూ ఉంటాయి కదా. ఆ జనజామ సంస్కారాల్లో అవి ఒక వ్యక్తిత్వాన్ని ఫారం చేసి అహంకారం మనిషికి ఒక
నేను నేను నాది అని చెప్పిన అహంకారం ఉంటుందన్నమాట. అది పోగొట్టినప్పుడు ఏమవుతుందంటే ఇంకా నేననే అహంకారం లేదనుకోండి, ఇంకా సబ్మిసివ్‌నెస్ అనేది వస్తుందన్నమాట. ఇంకా ప్రతి ఎదిరించడం గానీ, ప్రతి అన్ని చోట్ల భగవంతుడే కనపడతాడు కదండీ! భగవత్ శక్తి ఉంటుంది అన్నిట్లో. చిత్త సంస్కారాలే మనిషిలో అహంకారాన్ని పెంచుతాయన్నమాట. కాబట్టి అది శక్తి ప్రదోషం జరిగినప్పుడు, అంటే కొండలని యాక్టివేషన్ జరిగి, శక్తి పై స్థాయిలకు వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళలో ఉన్నటువంటి అహంకారపూరితమైనటువంటి అన్నీ వెళ్ళిపోతాయి. పక్కకి వెళ్ళిపోతాయి. అహంకారపూరితమైన ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయన్నమాట. ఆ వినమ్రత అనేది వస్తుందన్నమాట. ఒక యోగిలో అహంకారం లేశం కూడా ఉండదన్నమాట. కాబట్టి మంచి ఎక్కడున్నా కూడా చేతులెత్తి నమస్కరించడం అనమాట. అది వినమ్రత స్వభావం అంటారు. అంటే మంచి ఇప్పుడు ఆ రకంగా లజ్జ అంటే ఈ అర్థం కూడా చెప్పొచ్చు. వినమ్రత అని చెప్పొచ్చు అనమాట. తర్వాత సహాయం చేసిన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడం కూడా అది వినమ్రత కిందకి వస్తుందన్నమాట. వినమ్రత వాళ్ళ దగ్గర ఉంచినప్పుడు ఏమవుతుందేమో తల ఉంచుకొని ఆవిడ చెప్పింది మాటలేమంటే పాటించడం అది చేస్తుంటాం. అట్లాగే మనకి ఈ చిత్త సంస్కారాలు చిత్తం శుద్ధి అయినప్పుడు కూడా మనకి అహంకారపూరితమైనటువంటి వాటి నుంచి బయటపడి మనిషిలో ఒక సబ్మిసివ్‌నెస్, వినమ్రత అనేది వస్తుందన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటి చెప్పింది అందులో అమ్మవారి ఉపాసనలో ఏం చెప్పారంటే శాంతి అని చెప్పాడు. శాంతి రూపేణ సంస్థ. శాంతి అంటే అది అక్కడ ఓర్పు అండి. ఓర్పుని శాంతి అంటారన్నమాట. అంటే ఈ ఓర్పు అనేది లేదనుకోండి, సహనం లేదనుకోండి, ఓర్పు లేదు, ఓర్చుకోవటం లేదండి, నీకు అనుకున్నది జరగాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది, అది కోపం వస్తుంది. కోపం వచ్చి మన మనస్థితి అనేది చెడిపోతుంది. అంటే ఆ ఓర్పు అనేది లేకపోతే పని సక్రమంగా కాదు. ఒక పని చేయాలన్నప్పుడు అనుకున్నప్పుడు ఓర్పు ఉండాలండి మనిషికి. అసహనం, ఓర్పు అనేది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, మనం అనుకున్నది ఒక సపోజ్ మనం ఇక్కడ సాధన కోసం కూర్చున్నాం, అమ్మవారి పూజ కోసం కూర్చున్నామండి. అవి ఎంతో కష్టపడి అన్నిటినీ సంభారాలన్నీ కూర్చుకొని పూజకు కూర్చున్నాము. మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది. ఎంబడే నాకు ఈ డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసని ఎందుకు ఈ టైంలో ఎందుకు వచ్చానని చెప్పేసి మనం ఇరిటేట్ అయ్యామనుకోండి, అక్కడ ఓర్పు ఇరిటేషన్ ఎప్పుడైతే వస్తుందో, అంటే రియాక్ట్ ఎప్పుడైతే అవుతావో అప్పుడు ఎనర్జీ లాస్ ఉంటుందండి. అంటే మన మన రియాక్షన్ అనేది ఏమవుతుందంటే, రియాక్షన్ వెంబడే ప్రాణశక్తి పనిచేస్తుంటుంది అనమాట. ప్రాణశక్తి బయటికి వెళ్ళిపోతుంటుంది అనమాట. కాబట్టి మనకేంటి ఇక్కడ ప్రాణశక్తిని పెంచుకోవాలి. దేవి ఉపాసన అంటే ప్రాణశక్తిని పెంచుకోవడం అనమాట. కాబట్టి ఆ ఓర్పు అనేది ఏం చేస్తుంది, నీలో ఉన్న ప్రాణశక్తిని బయటికి పోకుండా ఆపుతుందండి. కాబట్టి ఒక అమ్మవారి ఉపాసన అంటే ప్రాణశక్తి లెవెల్స్ని పెంచుకోవడం అనమాట. అమ్మవారే ప్రాణశక్తి రూపంలో ఉంటారనమాట. మన దేహంలో పనిచేసేది కూడా అమ్మవారే. కాబట్టి మనలో పనిచేసేటువంటి ప్రాణశక్తిని, మనలో ఉన్నటువంటి ప్రాణశక్తిని మంచి స్థాయికి తీసుకెళ్ళాలంటే దానికి ఓర్పు అనేది తప్పనిసరిగా ఉండదు. ఓర్పు సహనం అనేది ఉండాలన్నమాట. ఓర్పుతోటి అన్నిటిని ఇప్పుడు ఒక్కసారే ఇప్పుడు ఒక విత్తనం వేస్తామండి భూమిలో. విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనం మొలకెత్తడానికి టైం తీసుకుంటుంది. చిన్న మొక్కగా పుట్టి తర్వాత పెరగడానికి టైం తీసుకుంటుంది. ఎప్పుడుకో మరి నీళ్ళు పోస్తే ఒక్కసారి ఒక 100 కడవలు నీళ్ళు తెచ్చి పోస్తే దానికి అది పెరుగుతుందా? ఒక్కసారి పెద్ద వర్షం అయిపోతుందా? అట్లాగే ఏంటంటే దాన్ని ఓర్పు వహిస్తే దాని టైంలో అది టైం ప్రకారం జరుగుతాయి అన్నీ అనమాట. ఆ ఊరికినే హడావిడి పడినంత మాత్రాన మనకు అనుకున్నట్టుగా జరగదు. దాని భగవంతుడి ప్రణాళిక ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా జరుగుతుందన్నమాట. అందుకని మన ఓర్పు అనేది సాధకుల్లో ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైన లక్షణం అనమాట. అట్లాగే ఇందులో ఇంకోటి చెప్పారు. అంటే అంత డీటెయిల్‌గా చెప్పలేదు నిన్న చెప్పిన వీడియోలో. వీటిని మనం డీటెయిల్‌గా చెప్పలేదు. వాటిని కొంచెం చర్చించుకున్నాం అనమాట. అందులో యాదేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత. తుష్టి అంటే బలం అని వస్తుంది. తుష్టి, పుష్టి అంటారు. తుష్టి అంటే తృప్తి అనమాట. ఇక్కడ తృప్తిగా తీసుకోవాలి. తృప్తి అంటే మనకు భగవంతుడు ఏదిస్తే దాంతో తృప్తి పడటం అనమాట. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయడం వరకు నీ వంతు. భగవంతుడు ఇచ్చింది ఫలితం ఇచ్చేది భగవంతుడు ఇస్తాడనమాట. అంటే నీ యొక్క పూర్వజన్మ కర్మానుసారం భగవంతుడు చూసి ఇస్తుంటాడనమాట. ఒకే వ్యాపారం ఒకే పెట్టుబడి తోటి ఇద్దరు పెట్టుబడి పెడితే ఒకడికి లాభం వస్తుంది, ఒకడికి నష్టం వస్తుంది.
మరి దానికి కారణం ఏంటంటే పూర్వజన్మ కర్మలే. పూర్వజన్మ కర్మలు మనం ఏం చేసామో మనకు తెలియదు. భగవంతుడు లిస్ట్‌లో ఉంటాయి అవన్నీ. కర్మలు మంచి కర్మలు చేస్తే ఇప్పుడు రూ. 1,00,000 పెట్టి పెడితే 10,00,000 అవుతుంది అది. అది పూర్వజన్మలో కర్మలు సరిగ్గా చేయలేదనుకోండి, మీరు రూ. 1,00,000 పెట్టుబడి పెడితే అది నష్టం వస్తుంది. 50,000 అవుతుందన్నమాట. తగ్గిపోతుందన్నమాట. కాబట్టి ఈ రకంగా ఆహ్, కర్మానుభవాన్ని బట్టి మనకి వస్తాయన్నమాట. మనకి వచ్చేటటువంటి హ్మ్, ఆహ్, లభించేవన్నీ కర్మానుభవం ద్వారా లభిస్తాయన్నమాట. అది తృప్తి అనేది. తృష్టి అంటే ఏంటంటే తృప్తి అనమాట. తృప్తి అనేది మనిషికి ఉండాలి. మనకి ఎంతవరకు లభించిందో అంతవరకు మనం ప్రాప్తం అంతే అనుకోవాలి. భగవంతుడు భగవంతుడిని భగవంతుడి దయతోటి వచ్చిందని చెప్పి సంతోషపడటం అనేది తృష్టి అనమాట. తనకున్న దానితోటి తృప్తి పడటం అనేది తృప్తి. తర్వాత ఒక పనిని సక్రమంగా నిర్వర్తించేటప్పుడు కూడా తృప్తి అనేది కలుగుతుంది. అట్లా ఈ తృప్తి అనేది రకరకాలుగా ఉంటుంది. మనం చేసే పనిని సక్రమంగా నిర్వర్తించినా ఒక మానసిక తృప్తి అనేది ఉంటుందన్నమాట. అట్లాగే 10 మందికి ఉపయోగపడే కార్యాలు చేసినా కూడా, పనులు చేసినా కూడా అప్పుడు కూడా తృప్తి ఏర్పడుతుంది. కాబట్టి తృప్తి అంటే తృప్తి అనమాట. కాబట్టి అమ్మవారిని ఉపాసన చేయాలంటే 10 మందికి ఉపయోగపడే మంచి పనులు చేయటం. అట్లాగే పనులు సక్రమంగా చేయటం. అది అమ్మవారి ఉపాసన అంటే అది. ఇండైరెక్ట్‌గా మనం ఏమనుకుంటాం, అమ్మవారి ఉపాసన అంటే విగ్రహాల వరకే పరిమితం కాకూడదు. తృప్తి ఎలా కలుగుతుందో తెలుసుకోవాలి మనం. ఇతరులకు హెల్ప్ చేయడం ద్వారా తృప్తి కలుగుతుంది. ఆ పనిని సక్రమంగా చేయడం ద్వారా తృప్తి కలుగుతుంది. ఉన్నదానితోటి భగవంతుడు ఇచ్చిందని చెప్పేసి సంతృప్తిగా ఇది కూడా తృప్తి కిందకు వస్తుందన్నమాట. తృప్తిగా ఉంటుంది. కాబట్టి అమ్మవారి ఉపాసన అంటే అది. అట్లాగే అందులో యాదేవి సర్వభూతేషు చేతనే భేతి చేయదు. అంటే చేతన అంటే చైతన్యం అని చెప్పుకోవచ్చు. తర్వాత తెలివి అనమాట. చైతన్యం చూడండి, కొందరిలో ఎక్కువ చైతన్యం స్థాయిలు ఎక్కువ ఉంటాయి. ప్రాణశక్తి స్థాయిలు ఎక్కువ ఉంటే వాళ్ళు చక్కగా మెమరీ పవర్ ఎక్కువ ఉండటం, వాళ్ళు బాగా మాట్లాడటం, బాగా వక్తల్లాగా వేదికలు ఎక్కువ మాట్లాడుతుంటారు. శాస్త్రాల గురించి చెప్తుంటారు, రకరకాలు చెప్తుంటారు. అట్లాగే అతి సూక్ష్మ విషయాల్ని సైంటిస్టులు అంటే మరి తెలివితేటలు ఎక్కువ ఉన్న వాళ్ళే వాళ్ళు. అంటే ప్రాణశక్తి లెవెల్స్ హైయర్ సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళు శాస్త్రవేత్తలు అవుతారు, వాళ్ళు సాధనా పరులు అవుతారు. తర్వాత మళ్ళీ ఈ రకరకాల 64 గంటల్లో వాళ్ళు నిష్ణాతులు అవుతారు అనమాట. కాబట్టి దీనికి అందరికి కారణం ఏది? చేతనం అమ్మ, చైతన్యం అనమాట. చేతన అంటే ఆ తెలివి రూపంలో ఉన్నది కూడా అమ్మవారే. కాబట్టి ఇదండి అమ్మవారి స్వరూపాన్ని గురించి చెప్పుకోవాలంటే మనం ఇంకా ఉన్నాయి వాటి గురించి. నేను అపరాజిత స్తోత్రం నిన్న వీడియోలో చెప్పాను. అందులో కొద్దిగా టచ్ చేసినవి ఏమున్నాయో డీటెయిల్‌గా చెప్పాలనిపించి ఇవి చెబుతాననమాట. కాబట్టి ఇవన్నీ అమ్మవారే చేస్తున్నప్పుడు తెలివి రూపంలో ఉందా ఆ తల్లే, తర్వాత తృప్తినిచ్చేది కూడా ఆ తల్లే అయినప్పుడు ఓర్పు అంటే శాంతి అంటే ఓర్పు ఓర్పు రూపం సహనం ఓర్పు రూపంలో ఉంది కూడా అదే తల్లి అయినప్పుడు ఆ సహనం ఓర్పును అలవరుచుకోవటం కానీ, తర్వాత క్షుధ అంటే ఆకలి అనమాట. జీవులకి జగత్తులో ఉన్న జీవులందరికీ మనం మనం తిని ఇతరులకి ఆకలి తీర్చడం అనేటువంటి క్రియలు కానీ, ఇవి కూడా ఉపాసన అంటే అవి అనమాట. యథార్థంగా ఉపాసన అంటే అది. ఆ విధమత లక్షణాలు కలిగి ఉండటం కానీ, లజ్జ అంటే విధమత అనమాట. అంటే కృతజ్ఞత అనమాట. సహాయం చేసిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళ పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉంటాం అనమాట. దాన్ని ఈ భావాలన్నీ ఏంటంటే ఇవన్నీ దైవీ గుణాలనమాట. అంటే అమ్మవారి గుణాలు. దైవ గుణాలంటే భగవంతుడి శక్తి అమ్మవారు అనమాట. కాబట్టి దైవ గుణాలంటేంటి అమ్మవారు యొక్క స్వరూప స్వభావాలనమాట. ఇది యథార్థమైన అమ్మవారి స్వరూపం అనమాట. కాబట్టి ఈ అమ్మవారి స్వరూపాన్ని మీరు తెలుసుకొని స్వరూపం ఒక ఒక ఉపాసన చేసే ముందర మన ఉపాస్య దేవత యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలండి. సమగ్రంగా తెలుసుకున్న తర్వాత కానీ మనం చేయకూడదు. అది దాని ఫలితం రాదనమాట మనకి. కాబట్టి ఇక్కడ మన దుర్గామాతని ఇక్కడ మన అమ్మవారిని ముగ్గురిని మనం ఉపాసన చేస్తాం. సరస్వతి దేవుని, లక్ష్మీదేవిని, పార్వతీదేవిని ఇద్దరిని ముగ్గురిని మనం ఈ నవరాత్రుల్లో ఉపాసన చేస్తామనమాట. కాబట్టి ఈ ఈ 3 త్రిశక్తి రూపంలో 3 శక్తులు కలిసి అవి ప్రపంచాన్ని నడిపిస్తాయి కాబట్టి ఈ 3 శక్తులను ఉపాసన చేయాలంటే ఆ 3 శక్తుల యొక్క స్వరూపాన్ని గురించి మనం తెలుసుకోవాలి. మహాలక్ష్మి అంటే ఏంటి? మహాలక్ష్మి ఏం చేస్తుంది? మహాలక్ష్మి స్వరూపం ద్వారా మనకేం లభిస్తుంది? మహాలక్ష్మి స్వరూపంగా చెప్పాను కదా!
లక్ష్మీ స్వరూపం అనుభవించే యోగ్యత ఇవ్వటం లక్ష్మీ స్వరూపం అనమాట. అది మన మన ప్రపంచంలో పొందినటువంటి వస్తువుల్ని విని వినియోగించుకునేటువంటి యోగ్యత కలిగని ఆ యోగ్యతను ఇస్తున్నాం లక్ష్మీదేవి అనమాట. సరస్వతీదేవి మరి ఆ తల్లి ఆమె ఏం చేస్తుందండి? సరస్వతీదేవి తెలివి రూపంలో అనమాట. చూడండి విద్వాంసులు కానీ శాస్త్రవేత్తలు కానీ ఇవన్నీ వీళ్ళందరూ మరి ఎట్లా వచ్చారు? ఆ తెలివి రూపంలో ఉన్నట్టు అమ్మవారి శక్తి ద్వారా వాళ్ళంతా డెవలప్ అయ్యారు అనమాట. అట్లాగే ఆరోగ్యం ఇచ్చేది అమ్మవారు అనమాట. పార్వతీదేవి ఆరోగ్యం ఇస్తుంది. పార్వతీదేవి అంటే పవర్ అనమాట. పవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనిషికి శరీరానికి పవర్ ఎక్కడి నుంచి వస్తుందండి? చిన్న ఆహారం సక్రమంగా డైజెస్ట్ అయ్యి శరీరానికి పవర్గా మారుతుంది అనమాట. శరీరం శక్తివంతమవుతుంది అనమాట. కాబట్టి ఈ మూడు శక్తులు ఇట్లా వాటి యొక్క స్వరూప స్వభావం తెలుసుకోవటమే ఈ యొక్క దేవి నవరాత్రుల యొక్క ఈ ఉద్దేశం అనమాట. కాబట్టి ఈ దేవి నవరాత్రులు ఏం చేయాలండి? మనం అసహనంగా ఉంటాం, చక్కగా ఈ 9 రోజులు ఎవరితో గొడవలు పెట్టుకోకుండా ఓర్పుగా సహనంగా కేంద్రీకరణ ఏమీ చేయాలని అమ్మవారి స్వరూప స్వభావాల మీద చేయాలి. హృదయపూర్వకంగా ఏ పని చేస్తున్నాడో హృదయపూర్వకంగా చేయటం అనేది నవరాత్రులు చేయాలన్నమాట. చేసి ఆహారాన్ని కూడా సాత్వికమైన ఆహారం తీసుకొని ఎనర్జీ లెవెల్స్ పెంచడం, మానసిక శక్తులు పెంచుకోవటం ఇవన్నీ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇవన్నీ 10 మందికి హెల్ప్ చేయటం, అన్న వితరణ చేయడం, లేకపోతే నీకు ఎన్నో తోచినటువంటి ఏదన్నా డబ్బులు కానీ ఇవి కానీ 10 మందికి లోకక్షేమం కోసం వినియోగించడం ఇవన్నీ చేయాలన్నమాట. అంటే మనకు ఉన్న సహజంగా ఉన్నటువంటి స్వార్థపూరితమైన భావాల నుంచి ఇక్కడ ఎటువైపు రావాలంటే భగవత్ ఇది ఉంటాయి కదా మామూలు పాజిటివ్ ఫోర్సెస్ అనమాట, దైవీ గుణాలు అనమాట. ఆ దైవ గుణాలని మనం ప్రయత్నపూర్వకంగా అలవరుచుకొని విధానం అన్నమాట. అది ఈ దేవి నవరాత్రులు దానికి తోడ్పడతాయి అనమాట. దేవి నవరాత్రులకు ఇంకో విశేషం ఏంటంటే ఇది శరన్నవరాత్రులు అంటారు. శరత్ అంటే వెన్నెల అనమాట. వెన్నెల కాంతి, చంద్రుడు యొక్క పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి చంద్రుడు యొక్క ప్రభావం మనసు మీద ఉంటుంది అనమాట. మనసు తేలిగ్గా ఏకాగ్రం అవుతుంది అనమాట. మానసిక శక్తి ఈజీగా పెరుగుతుంది అనమాట. కానీ సూర్యుడి ప్రభావం తగ్గుతుంది, ఏమవుతుంది? ప్రాణశక్తి తగ్గుతుంది కాబట్టి ఆ ప్రాణశక్తిని పెంచుకోవాలంటే ఉపాసన చేయాలన్నమాట. ప్రాణశక్తిని పెంచుకోవాలంటే ఈ రకంగా ఆహార నియమాలు పాటించడం, చక్కగా చెడు వైపు వెళ్ళడం, మంచి వైపు వెళ్ళటం ఇవన్నీ ఏంటంటే ప్రాణశక్తి లెవెల్స్ పెంచుతాయి అనమాట. మంచి అలవాటును కలిగి ఉంటాం, పొద్దున్న లేవటం, జపధ్యానాలు చేసుకోవటం ఇవన్నీ కూడా మీకు మంచి స్థితిలో కలిగజేస్తాం. దేవి ఉపాసన అంటే నవరాత్రులు అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. కాబట్టి మనకు సాధారణంలో ఉన్నవాడైనా లేనివాడైనా సరే ఈ శరన్నవరాత్రుల టైం మనం దానికోసం కొంత సమయాన్ని వెచ్చించి అమ్మవారి యొక్క అంటే లోపల ఉన్న ప్రాణశక్తి అనమాట. ప్రాణశక్తి బాహ్యంగా ప్రపంచంలో ఉన్న ప్రాణశక్తి, లోపల కూడా అది ప్రాణశక్తి అనమాట పనిచేసేది. కాబట్టి ఆ ప్రాణశక్తి భగవంతుడి యొక్క శక్తి స్వరూపమైనటువంటి ప్రాణశక్తి యొక్క ఉపాసన చేసి శక్తి ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవటమే ఈ నవరాత్రుల యొక్క ముఖ్య ఉద్దేశం అండి. దీనిలో అందరూ చక్కగా ఈ దేవి నవరాత్రులు అందరూ చక్కగా ఇళ్లలో చేసుకొని చక్కగా పూజలు పురస్కారాలు దేవాలయాలకు వెళ్ళటం, సాధనలో ఉండి మన యొక్క పరిస్థితిని మెరుగుపరుచుకుంటారని చెప్పేసి మెరుగుపరుచుకోవాలని చెప్పేసి ఆశిస్తూ, తర్వాత దీనికి గురుమండలి యొక్క మీకు సిద్ధమహాగురువుల యొక్క గురుమండలి యొక్క అనుగ్రహం అందరి మీద, సాధకులందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు స్వస్తి అండి.